జనవరి 26 ఈ డేట్ తీసుకోవడానికి కారణం 1930 జనవరి 26 పూర్ణ స్వరాజ్ అనే రెజల్యూషన్ స్టార్ట్ చేసి అప్పట్లోనే కంప్లీట్ గా బ్రిటిష్ వాళ్ళ నుండి స్వతంత్రం రావాలని కోరుకుందనమాట. ఇండియన్ ప్రెసిడెంట్ కర్తవ్య పాత్ దగ్గర మన నేషనల్ ఫ్లాగ్ ని పైనుండే విప్పుతారనమాట. ఇది నేషనల్ ఫ్లాగ్ హోస్టింగ్ అయితే కాదు, ఆ డిఫరెన్స్ అయితే లాస్ట్ లో మీకు చెప్తాను. ఈ రిపబ్లిక్ డే రోజు మన కాన్స్టిట్యూషన్ ని, మన సోవర్నిటీని కాపాడుకుంటూ మనం నేషన్ కి ఎప్పుడు ఇబ్బందులు ఉన్నా మేము అందరం ఉంటామని ప్రతిజ్ఞ చేసిన రోజు అనమాట. ఎవ్రీ రిపబ్లిక్ డే కి కొన్ని ఈవెంట్స్ చేస్తారు. గ్రాండ్ పెరేడ్ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ దగ్గర ఎలాంటి వెపన్స్ ఉన్నాయి, మనం ఎంత అడ్వాన్స్ గా ముందుకెళ్ళాం అనేది రుజువు చేస్తుంది. అలాగే విన్యాసాలు కూడా ఉంటాయి. కల్చరల్ టాబ్లెట్ మన ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ వారి కల్చర్ అనేది ఏంటనేది చూపిస్తారు. ఫోక్ డాన్స్ ఆఫ్ ఇండియా అంటే మనం అంటారు కదా, యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే మన స్టేట్స్ మొత్తానికి ఒక ప్రత్యేకమైన డాన్సెస్ ఉంటాయి. సో అవి కూడా ఇందులో అన్ని స్టేట్స్ పార్టిసిపేట్ చేస్తాయి. హానర్ అవార్డ్స్ లో పద్మ అవార్డ్స్, గ్యాలంటరీ అవార్డ్స్, బాల పురస్కార్ అవార్డ్స్ ఎవరైతే అర్హతలు సాధించారో వాళ్ళకి ఈ రోజునిస్తారు. ప్రతి ఇండియన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆగస్ట్ 15 అయితే ఫ్రమ్ బాటమ్ టు టాప్ జెండా ఎగరేస్తారు. దాన్ని ఫ్లాగ్ హోస్టింగ్ అంటారు. అది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎగరేస్తారు ఎప్పుడు కూడా. జనవరి 26 అయితే ఫ్లాగ్ ని ఆ పైన ఉంచి అన్ఫల్ గా అంటే మడతల ఉంచి అక్కడ నుండి అక్కడే విప్పుతారు అనమాట. దాన్నే ఫల్ ఫ్లాగ్ అంటారు. ఆగస్ట్ 15 ఫ్లాగ్ హోస్టింగ్ అవుతుంది తప్ప జనవరి 26 ని ఫ్లాగ్ హోస్టింగ్ అవ్వదని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ 2026 సెల్ఫ్ ఫోకస్ ఏం పెట్టుకున్నారంటే ఆత్మ నిర్భర్ భారత్ అండ్ వికసిత్ భారత్. ఇది జనవరి 29 బెటరేట్ సెరమనీతో ఎండ్ అవుతుంది. ఇలాంటి విషయాలు అనేవి ప్రతి ఒక్కరు తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. జై హింద్. ఇండియాలో ఉంటే ఇండియన్ అయిపో, నీలో ఇండియా ఉంటే అవుతావు.